ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తూ మరలా తిరిగి యొక్క ఆదివార దినమున దేవుని యొక్క నామమును స్మరణ చేసుకున్నటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, అలాగే పాటలు పాడి దేవుని మహిమపరచుటకు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని దైవ దేవునిలో పొందుటకు, మన జీవితాలను సరిచేసుకొని దేవుని మహిమకరంగా జీవించుటకు దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనస్తులమైంటున్నాము, కృతజ్ఞులమైంటున్నాము. ఈ యొక్క సమయంలో ఆరాధనను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాము. మీరు మీ కుటుంబీకులు అందరూ కూడా కలిసి దగ్గరగా వచ్చి కూర్చొని ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవలసిందిగా అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, దైవ స్వరూపి, ఆరాధనకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనత మహిమ ప్రభావములు కలిగి ఉన్నటువంటి దేవా, నీ పరిశుద్ధమైనటువంటి యేసు నామమును స్తుతిస్తూ మహిమపరుస్తుంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఈవులను బట్టి, రక్షణను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఆయన మరి ఈ లోకంలో ప్రభా ఎంతో మంది మరణించారు. ఆయన మమ్మల్ని అయితే ప్రభా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతి ఆరాధనలో పాల్గొని స్తుతించే కృప మరలా మాకు అనుగ్రహించిన మీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అలాగే ప్రభా మరి యొక్క కరోనా వైరస్ ద్వారా చాలా మంది బాధల్లోను, ఇబ్బందుల్లోను, భయములోను చిక్కుకొని ఉన్నారు. కొంతమంది మరణించారు. విడబడిన కుటుంబములకు ఆదరణ దయచేయండి. అలాగే ప్రభా బాధలో ఉన్న వారికి విడుదల దయచేయండి. అలాగేనైనా మరి ఈ దినం ప్రభా మరి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆరాధనకు మీరే ఆది అంతము తోడై ఉండి నాయకులుగా ఉండి మీరు నడిపించమని ఈ యొక్క కార్యక్రమం మీ చేతికి అప్పచెప్పుకుంటూ మాకందరికి దీవెనకరమైనటువంటి రీతికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా కలిసి పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. ఈ యొక్క స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఆ యొక్క పాటలను అనగా అక్షరాలను మీరు చూస్తూ అలాగే మీరు మాతో కలిసి పాడవలసిందిగా, దేవుని స్తుతించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. మధురమై
తరములెన్నో మారినా, మనుషులంతా మారినా. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం,
చేసెను. గొర్రెనైన నాకు జీవమియ్యగా తన ప్రాణమునే బలిగా చేసెను. శాంతి జలము చెంత చేర్చును, శాంతి జలము చెంత చేర్చును. కృపను చూపి సేద తీర్చును, కృపను చూపి సేద తీర్చును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. నడిచెదను ఆయన వెంటే, నడిచెదను ఆయన వెంటే. నిలిపే ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. మాతో కలిసి మీరందరూ కూడా స్తుతించారని, పాడారని దేవుని స్తుతిస్తుంటున్నాము. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుండి 18 వచనాలు మనము చదువుకుందాము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరమును వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. దేవుడు ఈ యొక్క వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క ఆత్మ సహాయం నిమిత్తము మనలో ఈ యొక్క వాక్యభావం ద్వారా దేవుడు గొప్ప దీవెనలు చేకూర్చినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపామయుడ, వాక్యమైనటువంటి దేవ, నీ పరిశుద్ధమైన నామముకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మా జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని మాకు దయచేయండి. నీ యొక్క వాక్యము నిత్యమైనది, జీవము కలిగినటువంటిది. అలాగే బంగారము కంటే, అన్ని విలువైన వస్తువుల కంటే ఎక్కువ విలువ కలిగినది. ఆ రీతి ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఆయన యొక్క యూట్యూబ్ ద్వారా సందేశాన్ని వింటున్నటువంటి వారితో మీరు మాట్లాడండి. ఆయన అనేకులకు ప్రభా మీరు రక్షణ ఇచ్చారు మీ యొక్క వాక్యం ద్వారా. అనేకులకు సమాధానం ఇచ్చారు మీ యొక్క వాక్కు ద్వారా. అనేకుల మనస్సులను మార్చారు, జీవితాలను ప్రభా మార్చారు కేవలం ఈ యొక్క వాక్యం ద్వారా.
ఈ సమయంలో కూడా ప్రభా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అదే రీతిగా ఈ యొక్క వాక్యములో నైనా జీవం ఉన్నదని, అనేకులకు సమాధానం ఇచ్చేటువంటిది అని మేము నమ్ముతుంటున్నాం. మీరే మాతో మాట్లాడమని, అలాగన మా అందరిపై మీ యొక్క ఆత్మవర్షాన్ని కుమ్మరించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మన మనస్సు మన హృదయాన్ని దేవునిపై కేంద్రీకరణ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు. అలాగున ఎవరికి వారు కలవలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. వచ్చిన దూరంగా మనుషులు పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి మనకు ఈ కరోనా వైరస్ ద్వారా వచ్చింది. అలాగే సంఘాలు కూడా ఓపెన్ చేయలేకపోతా ఉన్నాం. చర్చిలు కూడా మూతపడతా ఉన్నాయి. అలాగే ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని మరి ఈ రీతిగా గడిపేటువంటి సమయంలో మనం ఉంటున్నాం. వచ్చిన తలంపు ఏంటంటే, ఈ సమయంలో సంఘమునకు కావలసినటువంటి నిజమైనటువంటి కాపరితో మనం సంబంధాన్ని కలిగి నేర్చుకునేటువంటి ఒక మంచి అవకాశం ఇది. సంఘ కాపరులు కేవలం ఆదివారం దినమున లేదా మిగతా దినాల్లో కూడా వారి ఇళ్ల దగ్గరికి రావడం, సంఘాల్లో బోధించడం, ఏ సమస్యలు వచ్చినా వారి దగ్గరికి వెళ్లి ప్రార్థించడం, ఇవన్నీ జరిగేటివి. కానీ ఈ సమయంలో అలాంటిది మరి జరగలేకపోతున్నందుకు చింతిస్తూ ఉంటున్నాం. అయితే ఒక సంగతి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి అనంటే, కాపరులు కొంత ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా సంఘస్థులకు కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. లేదా విశ్వాసి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి వారు కలవకుండగా మరి ఇండిపెండెంట్ గా జీవించవలసినటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఎవరు మనకు దగ్గరగా ఉండేటువంటి కాపరి, ప్రతి క్షణము ప్రతి అడుగున మనల్ని చూసేటువంటి వారు ఎవరు, మన యొక్క బాగోగులు చూసేటువంటి వారు కావాలి. మన వ్యాధులలో, బాధలలో, ఇబ్బందులలో మనకు దగ్గరగా ఉండవలసినటువంటి వారు ఎంతో అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనకి ఎంతో ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి సందర్భం ఇది. అయ్యో, అందరినీ దూరం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఎవరు ఈ సమయాల్లో కష్టాల్లోను, ఇబ్బందుల్లోను అన్నిట్లో కూడా ధైర్యం ఇచ్చి, స్వస్థతనిచ్చి దగ్గరగా ఉండేటువంటి వారు ఎవరు అని అంటే, కేవలము ఆత్మరూపిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు దగ్గరగా ఉండేటువంటి ఆయనగా ఉంటున్నాడు. మిగతా వాళ్ళ మనమందరం కూడా కలుసుకోలేని పరిస్థితి, చాలా చింతించవలసినటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. కాబట్టి నిశ్చింతగా ఉండవలసినటువంటి స్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విడవక ఎడబాయక మనకు దగ్గరగా ఉండి మనల్ని చూసుకునేటువంటి మంచి కాపరి ఆయననే. యేసు అనేటువంటి మంచి కాపరి మనకు దగ్గరగా ఉన్నాడని ఈ యొక్క ఆదివార దినమున మంచి కాపరి అయిన యేసు అనేటువంటి దానిని మనము ధ్యానం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆయన సంఘముగా ఉన్నాము. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. యేసయ్య మనకు మంచి కాపరి. నిజంగా యేసుక్రీస్తుని గురించి ఎంత వర్ణించినా, ఎంత ధ్యానం చేసినా తక్కువే. ఈ దినమున ఆయన యొక్క కాపరితనాన్ని గురించి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మనకు మంచి కాపరిగా కావాలి అనంటే మనం ఏం కావాలి? ఆయనకు గొర్రెలంగా ఉండాలి, ఆయనను అనుసరించే వారంగా ఉండాలి, ఆయన పైన నమ్మకం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. అలాగున మనమందరం కూడా ఆ యేసయ్య అనే మంచి కాపరిని మనము కలిగి ఉండాలి అనంటే మనము ఆయనకు గొర్రెలుగా మనము చేంజ్ కావాలి. మనము ఆయన యొక్క మందలో ఉండవలసినటువంటి వారంగా మనము సంసిద్ధపడాలి. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికి దగ్గరగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. ప్రతి గొర్రెను ఎత్తుకొని ముదిమి వచ్చు వరకు నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగైతే ఆ యొక్క యేసయ్య గురించి, ఆ కాపరితనం ఎలాంటిదో మనం ఈ దినమున ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడనంటే, మనము గమనించినట్లయితే 14వ వచనములో, నేను గొర్రెల మంచి కాపరిని, నేను
గొర్రెల మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలాంటి కాపరిగా ఉన్నాడంటే మంచి కాపరి అన్నాడు. నిజంగా ఈ లోకంలో మంచిది వెతికితే దొరకడం లేదు. మంచి వ్యక్తులను మనము వెతికినా దొరకరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి అంటే ఆయనలో అన్ని కూడా మంచి ఉన్నాయి, ఏది చెడుది లేదు. నాలో పాపం ఉన్నట్టు ఎవరు రుజుపరచగలరా అని సవాలు విసిరినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్ని మంచి పనులు చేసినాడు. అన్ని రకాలుగా ఆయన లోపల సుగుణాలతో ఉన్నటువంటి ఆయన. కాబట్టి ఆయన లోపము లేనటువంటి మంచి కాపరి, మంచి జ్ఞానంతో కూడినటువంటి కాపరి, అలాగే మనల్ని అన్ని విధాలా చూసుకునేటువంటి మంచి కాపరి. కాబట్టి ఆయన తన్ను గురించి తాను చెప్పుకోవడంలో ధీమా ఉంది అక్కడ. అలాగే నాకు సాటి ఎవరూ లేరనేటువంటి తత్వం అక్కడ మనం చూస్తుంటాం. నేనే గొర్రెలకు మంచి కాపరి, ఇంకా వేరే వాళ్ళు లేరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, సంఘము కలిసికొని కాపరి నడిపించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ ఇండ్లలో ఉన్నప్పటికీ మన జీవిత కాలం అంతా కూడా ఉండేటువంటి కాపరి యేసు. ఈ లోకంలో మనం పెట్టుకునేటువంటి కాపర్లు కొన్ని రోజులు ఉంటారు, తర్వాత చనిపోతారు. కానీ ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా వాస్తవ సంగతులను మనం అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవతనానికి మనం అలవాటు పడవలసినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి అనంటే లోకములో అందరూ కూడా అశాశ్వతమైన వారే, కాపర్లు కూడా అశాశ్వతమైన వారే. కానీ యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన మనతో ఉండడము, మనకు కాపరిగా ఉండాలని ఆశించడము అది ఎంతో అవసరమైన విషయం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సొంత మాటల ద్వారా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను మంచి కాపరి. కాబట్టి ఆ మంచి కాపరి మనకు కావాలని మనం ఆశపడదాం. అయ్యా సహోదరుడి సహోదరులారా, మీకు యేసుక్రీస్తు కావాలా? యేసుక్రీస్తు అనే కాపరి మీకు అవసరం. యేసుక్రీస్తు ఎలాంటి వాడో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో ఏమనిందంటే అక్కడ ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు యేసుక్రీస్తు. ఇదే మార్కు సువార్త 6:34లో కూడా వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందుకు ఆయన కనికర పడ్డాడు. నిజంగా ఈయన కాపరి లేని గొర్రెల పైన కాపరిగా ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. చరిత్రలన్నిట్లో కూడా చూస్తే ఇశ్రాయేలుల విషయంలో కూడా వాళ్ళు కాపరి లేని వారిని గ్రహించారు. దీన్ని కొంచెం మనం అంతరార్థంగా మనం కొనసాగినట్లయితే నిజమైన మంచి కాపరిని యేసు క్రీస్తును మనం అర్థం చేసుకొని ఆయన మన కాపరిగా పెట్టుకోనంత వరకు ఆయన మన పైన జాలి పడుతూ ఉన్నాడు. ఎవరు అనంటే ఇష్టం వచ్చినట్లు ఎవరైతే తొలగిపోతా ఉన్నారో, సరైన మార్గములో లేకుండగా పాపములో ఎవరైతే కొనసాగుతూ ఉంటున్నారో, ఎవరైతే తమకిష్టమైన దాన్ని ప్రేమించుకుంటూ వెళ్తున్నారో, తమకు నచ్చిన మార్గములు ఎవరైతే పోతా ఉన్నారో, అలాంటి వారందరిపైన యేసుక్రీస్తు జాలి పడుతూ ఉన్నాడు. నేను మీకు కాపరిగా ఉండాలని ఆశిస్తున్నాను అంటాడు దేవుడు. నన్ను ఉంచుకుంటే, అనగా నన్ను కాపరిగా ఎవరైతే ఉంచుకుంటే, ఒకవేళ ఎవరైతే ఆయనను కాపరిగా పెట్టుకొని తాను గొర్రెగా ఉండాలని ఎవరైతే ఇష్టపడతారో, తప్పకుండా ఆయన మనల్ని మంచి వాటిలో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎందుకు మంచి కాపరి అని అంటే ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచును. ఇక్కడ ఈయన ఎందుకు మంచి కాపరి అని అంటే ఈయన పోషించేటువంటి దేవుడు, మంచి మేతను మనకు ఇచ్చేటువంటి గొర్రెల కాపరి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 23వ కీర్తన మనకు బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి కీర్తన అది.
అక్కడ దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్నటువంటి ఆయన ఏమంటుంటే 23వ కీర్తన 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ గొర్రెలకు కావలసినటువంటి విషయం ఏంటంటే మంచి మేత కావాలి, మంచి నీరు కావాలి. యేసుక్రీస్తు ఎవరికైతే కాపరిగా ఉంటాడో వారికి సమృద్ధినిచ్చే దేవుడు, కొదవ లేకుండా ఆయన తీర్చే దేవుడు. నిజమే కదా, ఈ కరోనా వైరస్ ఈ యొక్క సందర్భాల్లో మనమందరం కూడా ఇండ్లలో ఉన్నప్పటికీ దేవుడు అందరిని కూడా పోషిస్తున్నాడు, మనకు కావలసిన అవసరతలు తీరుస్తా ఉన్నాడు. అలనాడు విధవరాలకు కరువు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పోషించలేదా? తప్పకుండా ఇప్పుడు కూడా మనల్ని పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. నిజమే, మనలందరినీ కూడా ఆయన వాక్యముతో పోషిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనము వాక్యము చదువుకొని ఈ రీతిగా యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా సమృద్ధిగా దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడు. ఆత్మీయంగా కూడా ఆయన మనకు మంచి మేతను ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనకు పాస్టర్లు అవసరం, ఆయన దయచేస్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తే నిజమైన మంచి కాపరి. అది మనం జ్ఞాపకం ఉంచుకోనాలా. మనము ఈ లోకంలో ఉండేటువంటి కాపర్లు ఈ యొక్క సందర్భాల్లో వారు ఏం చేయలేని పరిస్థితి. కానీ యేసుక్రీస్తు మాత్రము నీవు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన నీకు దగ్గరగా ఆయన ఉండి నీకు వాక్యమును చెప్పేటువంటి దేవుడు, నీకు సలహాలు ఇచ్చేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన శరీరపరమైనటువంటి అవసరతలు మాత్రమే కాదు, ఆయన ఆత్మీయ పరంగా కూడా మనకు ఆయన హెచ్చరికలు చేస్తున్నటువంటి దేవుడు. నువ్వు పండుకున్నప్పుడు కళల ద్వారా మాట్లాడతాడు, బైబుల్ చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎన్నో సందర్భాల ద్వారా ఆయన మనకు మంచి తలంపుల ద్వారా ఆయన మనతో వాక్యాన్ని మనకు మరి ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, కీర్తనాకారుడైతే దేవుడే నాకు మంచి కాపరి అన్నాడు. మరి నీవే గనుక ఆయనను కాపరిగా పెట్టుకున్నాలని ఇష్టపడితే తప్పకుండా ఆయన నిన్ను తన గొర్రెగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఆయన గొర్రెగా మారుతావా? ఆయన గొర్రెగా మారితే యేసయ్య ఎందుకు మంచి కాపరి అంటే ఆయన పచ్చిక గల చోట్ల మనం నడిపించేటువంటి దేవుడు. ఆయనకు సంపూర్ణంగా నీవు గొర్రెగా మారితే తప్పకుండా ఆయన నీకు అవసరమైన ప్రతిదీ, ఆయన శరీరపరమైనటువంటిదే కాదు, ఆత్మీయ పరంగా కూడా ఆయన మంచిని ఆయన దయచేసే దేవుడు. ఆత్మలకు ఆయన తప్పకుండా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన కేవలము పోషించే దేవుడు, నడిపించే దేవుడు అని మాత్రమే కాదు, ఆయన అన్ని ఆపదలలో నుండి మనం రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కిందికి వెళ్ళినట్లయితే 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనంలో ఆ విషయాలు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, నేను అలాంటి వారిని కాదు, జీతగానిలాగా నేను కాపరిగా ఉండలేను, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి వాడను నేను. ఒక మాట చెప్పాలంటే, మొదటిగా మనం గమనించినట్లయితే యేసు మంచి కాపరి అంటే దాని అర్థం, దాని క్రిందికి మనం వెళ్ళినట్లయితే మొదటి పాయింట్గా మనం గమనించినట్లయితే ఆయన సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధి దగ్గరకు నడిపించేటువంటి వాడు, అనగా పోషకుడుగా ఉన్నాడు. పోషించే కాపరి అన, పోషించే కాపరి, నడిపించే మంచి కాపరి. రెండవదిగా మనం గమనించినట్లయితే రక్షించే కాపరి అని, సమృద్ధినిచ్చే కాపరి, రెండవది రక్షించేటువంటి కాపరి. రక్షణ దేని నుంచి మనకు రక్షణ? గొర్రెలు అవి ఏమి ముందరబోతున్న ఆలోచన చేయవు.
ముందర ఏముంది అనేది అవి ఆలోచన చేయకుండా కాపరిని మాత్రమే అవి ఫాలో చేసేటువంటివిగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన అన్నిటి నుండి కూడా రక్షించేటువంటి గొప్ప కాపరి. నిన్ను నన్ను కూడా ఇంతవరకు కరోనా వైరస్ నుండి మాత్రమే కాదు, అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, రకరకాల ఆపదల నుండి, సృష్టి విపత్తుల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఎవరు మనకి ఇవ్వలేనంత గొప్ప కాపుదల దేవుడు ఇస్తున్నాడు. తెగుళ్ళ నుండి దేవుడు అనేక రకాలుగా మనల్ని కాపాడుతున్నాడు. అలాంటి రక్షణ దేవుని ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు వస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా మంది తమ ఇంటికి ఏవేవో కడతా ఉంటారు. కొన్నిసార్లు మాకు దిష్టి తగలకూడదని ఆ బొమ్మ పెడతారు, కొన్నిసార్లు నిమ్మకాయలు పెడతారు, ముండ్ల కర్ర పెడతారు, మిరపకాయలు పెడతారు, ఇంకా ఏమేమో ఆ ఇళ్లలో కట్టుకుంటా ఉంటారు. ప్రియమైనటువంటి సంగమా, మా యొక్క జీవితం అయితే ఎన్నో ఇండ్లు మేము బాడిగలు ఉన్నాం. ఎన్నో వేరే వేరే స్టేట్లకు వెళ్ళి వేరే వేరే ఇళ్లలో మేము బాడిగ ఉన్నప్పుడు మేము దేన్ని కూడా మేము కట్టుకోలేదు. దేనిని మాకు రక్షణ ఉండాలని మేము దేన్ని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాం. మా ప్రాణాలను దేవుడు కాపాడాడు. సమస్త విధములైనటువంటి వ్యాధుల నుండి, సమస్త విధములైనటువంటి శత్రువుల నుండి, సమస్త విధములైనటువంటి ఇబ్బందుల నుండి, తెగుల నుండి దేవుడు కాపాడాడు. అది యేసుక్రీస్తు యొక్క కాపరితనం నుండి ఒక గొప్ప ప్రత్యేకత. యేసయ్య మనకు మంచి కాపరి. ఎందుకు అని అంటే, మొదటిగా మనం గమనించినట్లయితే గొర్రెకు కావలసిన అవసరతలు తీర్చేటువంటి దేవుడు. అందుకే సమృద్ధిని ఆయన ఇచ్చేటువంటి దేవుడు. అందుకే వచనములో మనం గమనించినట్లయితే 10వ వచనంలో దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకొచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటిది సమృద్ధిని ఇచ్చుటకు వచ్చినటువంటి కాపరి. రెండవదిగా మనం చేస్తే రక్షించుటకు వచ్చినటువంటి కాపరి. ఈయన రక్షించే కాపరి. గొర్రెలను నిజంగా జీతగాడు ఆపదలో ఉంటే రక్షించలేడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమిచ్చేతంతగా ఆయన రక్షించుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. 15వ వచనంలో గమనిస్తే ఆయన ఏమంటారంటే 3వ లైన్ నుంచి మనం చూద్దాం. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎంత మంచి కాపరి అయినా. నిజమే, ఆయన అన్నట్లే యేసుక్రీస్తు ప్రభువారు మన పాప పరిహారార్థమై మనము నాశనము కాకుండానట్లు, అనగా పాపానికి వచ్చే జీతమైన నరక మరణములో మనం పడిపోకుండా ఉన్నట్లు నాశనాన్ని తప్పించుటకు ఆయన తన ప్రాణాన్ని మనకిచ్చాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు. నిజమే, ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు అని అంటే ప్రాణం పెట్టేంతగా ఎవరైతే మనం ప్రేమిస్తారో ఆయననే మనకు మంచి కాపరి, వాళ్లే మంచి వాళ్ళు. అయితే ఎవరైనా పెట్టారా? ఈ లోకంలో ప్రాణం పెట్టేంతగా స్నేహితులు ఉన్నారా? స్నేహితులే ప్రాణాలు తీసేటువంటి వారిగా ఉన్నారు. బంధువులు కూడా బంధుత్వం పేరు పైన మనుషులను పీక్క తిన రాబందులు అయిపోతున్నారు. మనిషి పీక్క తినేటువంటి కాలం ఈ కాలం. పక్కల ఇల్లు తాళం పడిందంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు. ధనవంతులు కనిపిస్తే వాళ్ళని ఎలాగైనా మనం లాక్కుందాం వాళ్ళ దగ్గర డబ్బులని అనేవారు చాలా మంది ఎక్కువైన. ప్రియమైనటువంటి దేవుని సంగమ, సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను దేవుడు సాతాను నుండి, శోధన నుండి, ఇబ్బందుల నుండి, అంతే మాత్రమే కాదు నరకము నుండి దేవుడు కాపాడుతున్నాడు. అనగా మనము చనిపోయిన తర్వాత నరకంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి, సమృద్ధినిచ్చేటువంటి కాపరి, లేదా ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. అందుకే ఈ మంచి కాపరి ఏం పని చేస్తాడంటే నిన్ను నన్ను రక్షించే కాపరి. అనేకమైన ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, తెగుళ్ల నుండి,
ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు కాపాడు. లాజరును ప్రాణము పోయిన లాజరును, సమాధిలో ఉండే లాజరును దేవుడు బ్రతికించలేదా? అలాగున ఈయన ప్రాణాన్ని ఇచ్చుటకు శక్తిమంతులైన కాపరి. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా ప్రాణం పోతుందేమో అని భయంతో బిక్కు అనుకుంటున్నా. ప్రాణాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనకు దగ్గర పెట్టుకొని, జీవం ఇచ్చేటువంటి దేవుని మనకు దగ్గర పెట్టుకొని మనం మరణం గురించి భయపడేది అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘంలో 2 విషయాలు చూసి, మనకు అవసరమైన అవసరతలు తీర్చేటువంటి ఒక మంచి కాపరి, ఆయన సమృద్ధినిచ్చే కాపరి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన రక్షించే కాపరి, సమస్తమైన ఆపదల నుండి, ఇబ్బందుల నుండి ప్రాణమిచ్చుటకు వెనక తీయని కాపరి. అలాగన మనందరి నిమిత్తము మనకు బదులుగా, మనము చనిపోయేటువంటి బదులుగా, మనము శిక్ష అనుభవించే దానికి బదులుగా యేసుక్రీస్తు ఆయన శిక్ష అనుభవించాడు. కారణం మనము రక్షించబడాలని. నోవహు గురించి మనం పోయిన ఆదివారం చూసాం కదా. ఆయన నీళ్ల నుండి కాపాడాడు, రక్షించాడు. యోనాను కూడా చేప గర్భంలో నుండి దేవుడు కాపాడాడు. అలాగే మనల్ని కూడా ఆయన రక్షించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రాణమిచ్చాడు ఆయన మన కొరకు. ప్రాణమిచ్చేదంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకేం అవసరం మనకి? ఇంకా ఎవరి ప్రేమలు అవసరం లేదు. బంధు ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే ఇంకెవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? యేసుక్రీస్తు కదా. అందుకే ఆయన మనకు మంచి కాపరి. మంచి కాపరి అయిన యేసు, లేదా యేసు మంచి కాపరి. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరూ కూడా నశించుతున్నారని ఆయన కనికరపడతా ఉన్నారు మన పైన. అందరూ కూడా తమకిష్టమైన ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరి కోరికలు వారు తీర్చుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే మన గురించి నిజమైన నిత్యమైనటువంటిది కోరుతా ఉన్నాడు. ఏంటంటే మనమందరం కూడా ఆయన మందలో చేరాలని, అలాగున ఆయన పోషణలో ఉండాలని, ఆయన సంరక్షణలో ఉండాలని, అంత మాత్రమే కాదు నిత్య జీవములో అందరూ ప్రవేశించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కొంతమంది రక్షించబడ్డారు, అయినా కొంతమంది ఏమవుతారు? రక్షించబడి మళ్ళీ పాపం చేస్తా ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకొని వెలుగు రుచి చూసి మరలా చీకట్లో ప్రవేశించిన వారు చాలా మంది ఉన్నారు. తిరిగి ఈ బోధ ద్వారా మరలా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. పాపానికి ప్రతిఫలం మరలా మరణమే. మరలా నరకానికి పోకుండా దేవుడు మరలా నిన్ను కోరుతా ఉన్నాడు. చెదిరిపోయిన వారిని మరలా సమకూర్చాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఇశ్రాయేలు అనేక మార్లు చెదరగొట్టినాడు, మరలా వారిని సమకూర్చాడు. తిరిగి ఆయన మరలా నిన్ను నన్ను కూడా ఆత్మీయత నుండి చెదిరిపోయావా? ఒకవేళ చర్చి పాస్టర్ భయం లేనందుకు ఏమైనా వేరేగా నీవు మార్గాల్లో వెళ్తున్నారా? ప్రియమైన సంగమా, తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కోరుతా ఉన్నాడు. నా దగ్గరికి రా, నా దొడ్డిలోనికి రా, నా మందలో నీవు చేరని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన చింతించేవాడిగా ఉంటున్నాడు. ఏమని తెలుసు అక్కడ 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరములు వినును, అప్పుడు మంద ఒక్కడియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, మందలో లేనివి కొన్ని ఉన్నాయి, దొడ్డికి తనకు సంబంధించనివి వారు ఉన్నారు, అనగా క్రీస్తుకు దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరిని కూడా ఆయన పిలుస్తా ఉన్నాడు. అయ్యలారా, అమ్మలారా, నేను మిమ్మల్ని పోషిస్తాను, నా దగ్గరికి రండి, నేను మీకు కావలసినవన్నీ ఇస్తాను, నీకు భయం లేకుండా నేను చూసుకుంటున్నాను అని యేసుక్రీస్తు వారు అందరినీ కోరుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు జాతి మత కుల భేదం లేకుండా ఆయన కోరుతా ఉన్నాడు. ఎందుకు తెలుసా? అందరూ పరలోకములో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒక్క కాపరిగా ఉండాలని, అందరూ కూడా కలిసి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. నిజమే, మనమందరం కూడా ఎన్నో డినామినేషన్లు పెట్టుకొని వేరుగా ఉన్నాం.
ఎన్నో వేరే వేరే చర్చిలు కట్టుకొని వేరే వేరేగా ఉన్నాం. కానీ మనం ఈ యొక్క వాక్యం ద్వారా యేసు మనకందరూ కూడా పాస్టర్, మనమందరం కూడా ఆయన యొక్క గొర్రెలము, మనమందరం ఒకే సంఘముగా ఉండాలి. మన యొక్క భేదాభిప్రాయాలు తీసివేసుకోవాలి. అది దేవుడు కోరుతాం. నిత్య జీవం మనం పొందాలంటే ఇలాంటి ఒక మెచ్యూరిటీలోనికి మనం రావాలి. ఇలాంటి నిజమైనటువంటి ఆత్మీయతలోనికి మనము రావాలి. అలాగున మనమందరం కూడా మన ఆత్మలను దేవునికి సమర్పించుకోవాలి. ఆయన ఆత్మలకు ఒక్కడే కాపరిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఒకే మంద కావాలి, నేను కాపరిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వాటికి దేవుడు ఏమని కోరుతున్నాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. పరలోకాన్ని ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పరలోకములో ఉండే భద్రత ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప భద్రత. మన జీవము దేవుని చేతిలో ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని సమర్పించుకుంటావో తప్పకుండా దేవుడు మన ఆత్మకి ఆయన కాపరిగా ఉంటాడు. ఆయన మనకు భద్రతనిస్తాడు. నిజమే, ఈ దురాత్మ మనల్ని రకరకాలుగా దేవుని సన్నిధిలో నుండి చెదరగొట్టాలని అనేక శోధనలు ఇప్పించి దేవుని నుండి దూరం చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ వారిని జయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన చేతిలో భద్రంగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన ఎవరు కూడా మనల్ని అపహరింపనివ్వకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి పరలోకము, నిత్య జీవం ఆయన ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు గొర్రెగా ఉన్నటువంటి మనం ఇహలోక సంబంధమైన వాటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు నుండి నిత్యత్వములోనికి కూడా వెళ్ళాలని, వాటిని కూడా అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా యేసు అనే మంచి కాపరిని ఎవరైతే ఇష్టపడతారో, తమ యొక్క ఆత్మకు కూడా కాపరిగా, తమ జీవితానికి కాపరిగా ఎవరైతే ఉండాలని ఇష్టపడతారో వారికి ఎంత మంచి లాభం ఉందో చూడండి. ఈ లోకంలో ప్రాణం పోయినా సరే ఆత్మ అక్కడ నిత్యత్వాన్ని పొందే దిశలో దేవుడు మనం నడిపిస్తాడు. అలాగే మనం కోరుకుందామా? 3 విషయాలు మనం చూసాం. సమృద్ధినిచ్చేటువంటి కాపరి అన, రక్షించేటువంటి కాపరి, అలాగే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి కాపరి. పాస్టర్లు ఎవరు ఇవ్వలేరు. ఏ వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మని పరలోకములోనికి ప్రవేశింపజేసేవారు ఎవరు లేరు. నేనే ద్వారమును అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ద్వారము దగ్గర, పరలోక ద్వారం దగ్గర యేసుక్రీస్తు ఉంటాడు. ఎవరైతే రక్షించబడిన వారుగా ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాక్యమును బాగుగా అర్థం చేసుకొని దానికి అనుకూలంగా తమ జీవితాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో, వాక్యానుసారిగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే ఆ యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఒక 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. నిజమే, మనకందరు కూడా ఈ యొక్క వాక్య భావము మన పూర్వస్థితి తెలియజేస్తా ఉన్నది. ఒకప్పుడు మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం, ఇష్టం వచ్చినటువంటి దానికి వెళ్ళిపోయినాం. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు అనేటువంటి మంచి కాపరిని మనం స్వీకరించాం కాబట్టి ఆయన వాక్యం, ఆయన చెప్పే మాటకు మనం లోబడాలి. ఆయన స్వరమును గుర్తుపట్టాలి. ఆయన స్వరాన్ని వినుటకు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆయన మన కాపరి. గొర్రెలు దేవుని స్వరాన్ని అలవాటుగా చేసుకోవాలి. అలాగే రోజు వాక్యం చదువుతున్నామా? రోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? యేసుక్రీస్తు యొక్క వాయిస్, యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆ గొర్రెగా నువ్వు మారినావా? ఈ లోకములో రకరకాలైనటువంటి వాక్యాలు వినబడతా ఉన్నాయి. కానీ సజీవమైన సత్యమైన స్వరము యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన స్వరాన్ని ప్రతిరోజు వినటానికి, ధ్యానం చేయటానికి ఇష్టపడండి. అంత మాత్రమే కాదు, మనము తప్పిపోయినప్పటికీ మనకు నాయకుడిగా నడిపించే ఆయన మనకున్నాడు. ఆయన మనకు అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఆయన మన ఆత్మలకు కాపరిగా ఉంటున్నాడు. మనము రక్షించబడిన తర్వాత ఆయన పరిధిలో మనం జీవించాలి. ఆయన భద్రతలో మనం జీవించాలి. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్షణ
ఎవడు ఇవ్వలేనటువంటి గొప్ప రక్షణ, ఎవరు విడిపించలేనటువంటిది ఆయన మనల్ని విడిపించాడు. పాపం నుంచి విడిపించాడు, నిత్య నాశనం నుండి విడిపించాడు. అలాగున ఆయన మనకు రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు, రక్షించాడు. తర్వాత అంత మాత్రమే కాదు, ఆయన మనకు నిత్యమైన కాపరి. ఇప్పటికి మాత్రమే కాదు, ఆయన రక్షించి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినంత మాత్రాన ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు. ఆయన రక్షణలో మనం కొనసాగినట్లయితే ఆయన పరలోకములో కూడా మనకు కాపరిగా ఎప్పటికీ ఉంటాడు. ఆయన మనకు పరలోకములో కూడా ఎప్పటికీ కాపరిగా ఉంటాడు. పర్మనెంట్ పాస్టర్, నిత్యమైనటువంటి కాపరి యేసుక్రీస్తు. నీవు ఇళ్లలో ఉన్నావు, ఇప్పుడు ఎవరు నీకు కాపరి? నీ సొంత కాపరి పాస్టర్ గారు నీకు దగ్గర లేరు. నీవు హాస్పిటల్లో ఉన్నావా, లేదా అడవిలో ఉన్నావా, ఆపదలో ఇబ్బందులు ఉన్నావా? యేసుక్రీస్తే నీకు దగ్గరగా ఉన్నాడు. అలాగున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన 3 విషయాలు మనం చూసినాము. ఆయన సమృద్ధినిచ్చేటువంటి కాపరి, రక్షించే కాపరి, నిత్య జీవాన్ని ఇచ్చే కాపరి. నీవేం చేయాలి మరి? ఇప్పుడు ఆ సమృద్ధిని మనం పొందాలి. దేవా, నన్ను నడిపించిన ఆయన, నీ పోషణలో నన్ను ఉంచుకొని ఆయన, నీవే నన్ను పోషించిన ఆయన అని మనం ఆయన గొర్రెగా మనము ఉందాము. తప్పిపోయినావు ఎప్పుడైనా, తిరిగి ఆయన మరలా మనల్ని పిలుస్తున్నాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. నీకు కావలసిన అవసరతలు తీరుస్తాడు, సమృద్ధినిస్తాడు. ఆయనకి ఏది కొదవలేదు. ఆయన అన్ని ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆపదల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, శోధనల్లో నుండి ఆయన నన్ను రక్షించువాడు. కాబట్టి మనం ఆయన యొక్క గొర్రెగా ఉందామా? ప్రభువా, నన్ను రక్షించిన ఆయన అని మనం దేవుని వేడుకుందామా? ఆపదల్లో పడినప్పుడు సముద్రంలో నీటిలో మునుగుతున్న పేతురు, యేసయ్యా నన్ను రక్షించాను. ఇప్పటికి కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపంలో విడిపించి, నీ పాపం దూరం చేసి, నిత్య శిక్షను దూరం చేసి నన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే 3వదిగా నిత్య జీవాన్ని ఆయన మనకిస్తా ఉన్నాడు. నిత్యమైన కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. మనలందరూ కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఆయన ఇచ్చే మహిమ కిరీటం పొందాలని ఇష్టపడుతున్నాడు. మనము ఆయన ప్రధాన కాపరికి ఎదురు చూడాలని ఇష్టపడుతున్నాం. యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఆయన మనకు ప్రధాన కాపరికి ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి సంగమా, నీవు ఆయన కాపరితనములో ఉన్నావా? ఆయన గొర్రెగా ఉన్నావా? ఆయన స్వరాన్ని నీవు గుర్తుపడుతున్నావా? ఆయన నిన్ను ఎరిగినాడా? ఆ వాక్యాలు మనం ఇంతకుముందే చూశాం. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఎరుగును, నా స్వరం అవి గుర్తుపడతవి అని అంటున్నాడు. మరి ఈ యొక్క లక్షణాలు నీవు కలిగి ఉన్నావా? ఆయన బూర శబ్దాన్ని రక్షించబడిన వాడు గుర్తుపడతాడు. తప్పకుండా ఆయన రాకడలో ఎత్తబడతాడు. మరి నీవు నేను నిజమైన పునరుత్థానం, జీవము కలిగిన పునరుత్థానం కలిగి ఉండాలంటే పునరుత్థానం యేసుక్రీస్తుని మన జీవితానికి కాపరిగా ఉంచుకుందాం. దేవుడు అలాగను మనల్ని నడిపించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్ని దూరమైనవని ఏం చింత చేయొద్దు. నిశ్చింతగా నీతో యేసుక్రీస్తు కాపరిగా ఉన్నాడు. ఆయన నీకు మంచి కాపరి ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆ యొక్క కాపరిని నీవు పొందాలంటే, నీ జీవితానికి ఉండాలంటే, నీకు నీవు దేవా నన్ను నీ గొర్రెగా చేర్చుకోవాలి. గొర్రె స్వభావం మనకు తెలుసు, ఏమీ ఆలోచించదు, కాపరిని మాత్రమే ఫాలో చేస్తాయి. అది ఆయన ఎలాగ నడిపిస్తాడో అలాగ నడుస్తాయి. అలాగే మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఆయన రక్షణలో మనం నడుస్తాం. ఆయన రక్షణ పగడ్బందీ రక్షణ. ఆయన చేతిలో ఎవడు కూడా అపహరింపలేనంత గొప్ప సంరక్షణ. కాబట్టి నీవు నిజమైనటువంటి రక్షణలో కొనసాగుతున్నావా? రక్షణ నీవు అనుభవిస్తున్నావా? యేసు క్రీస్తు అనే రక్షణలో నీవు కొనసాగుతున్నావా? యేసు అంటే రక్షకుడు. ఆయన రక్షించిన తర్వాత నీవు ఆయన రక్షణ మార్గంలో నడుస్తున్నట్టు అనుభవిస్తున్నావా? అలాగే 3వదిగా
ఆయన ప్రధాన కాపరిగా మనకు వస్తున్నాడు, మన దగ్గరకు వస్తాడు. ఆయన ప్రధాన కాపరికి లోకానికి వస్తున్నాడు. నీవు ఎత్తబడు గొర్రెగా ఉంటున్నావా? నిత్య జీవం పొందే దిశలో నీవు కొనసాగుటకు ఇష్టపడుతున్నావా? సంసిద్ధమా? 3 విషయాలు మనం తప్పకుండా గమనించాలి. నీకు నీవు ఆయన స్వరాన్ని వినే గొర్రెగా ఉండాలి. ఆయన రక్షణను అనుభవించేటకు గొప్ప గొర్రెగా ఉండాలి. అలాగే ఆయన నిత్య జీవాన్ని పొందే గొర్రెగా నీవు ఉండాలి. సంసిద్ధమా? నీవు సంసిద్ధమా? దావీదు భక్తుడు అంటాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకొని వెళ్ళేటువంటి వాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధం చేస్తాడు. అంత మాత్రమే కాదు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసి. మనం కూడా ఈ లోకం జీవితం మనం చూసాం, పరలోకంలో ఆయనతో గడుపుటకు ఇష్టపడతాం, ఆయనతో గడుపుటకు ఇష్టపడతాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ఆయన మనకు మంచి కాపరి. మనము ఆయన దృష్టిలో మంచి గొర్రెలుగా ఉన్నామా? ఆయన రక్షణలో ఇటు అటు తిరుగుతున్నటువంటి గొర్రెలుగా ఉన్నామా? ఆయన స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెగా ఉన్నామా? ఆయన ఎరిగినటువంటి గొర్రెగా ఉన్నామా? ఆయన నిత్య జీవాన్ని పొందే దిశలో కొనసాగే గొర్రెగా ఉన్నామా? నేను ఒక పాట రాశాను, ఆ పాటని మరి వినండి, ఆశీర్వాదాలు పొందండి. యేసయ్యా మంచి కాపరి, క్రీస్తేగా పాప పరిహరి. యేసయ్యా మంచి కాపరి, క్రీస్తేగా పాప పరిహరి. హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా, స్తోత్రాలయ్యా. లోకమనే సంద్రాన ప్రాణపాయ సమయ నెమ్మది కలిగించినవయా. లోకమనే సంద్రాన ప్రాణపాయ సమయాన నెమ్మది కలిగించినావయా. తోడుండి దరి చేర్చిన నావికుడా ప్రభువా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. తోడుండి దరి చేర్చిన నావికుడా ప్రభువా, స్తోత్రాలయ్యా. యేసయ్యా మంచి కాపరి, క్రీస్తేగా పాప పరిహరి. యేసయ్యా మంచి కాపరి, క్రీస్తేగా పాప పరిహరి. హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా, స్తోత్రాలయ్యా. సంకెళ్లతో బందీ అయిన వేళలో విడుదల దయచేసినవయ్యా. పాప సంకెళ్లలో బందీ అయిన వేళలో విడుదల దయచేసినావయా. బలి అయి రక్షించిన
బలి అయి రక్షించిన విమోచకుడా ప్రభువా స్తోత్రాలయ్యా యేసయ్యా మంచి కాపరి క్రీస్తేగా పాప పరిహరి యేసయ్యా మంచి కాపరి క్రీస్తేగా పాప పరిహరి హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా ఆత్మీయ యాత్రలో శోధన బాధలలో గెలిపించిన విజయశీలుడా ఆత్మీయ యాత్రలో శోధన బాధలలో గెలిపించిన విదేశీయుడా నీవేగా నమ్మదగిన కాపరి ప్రభువా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా నీవేగా నమ్మదగిన కాపరి ప్రభువా స్తోత్రాలయ్యా యేసయ్యా మంచి కాపరి క్రీస్తేగా పాప పరిహరి యేసయ్యా మంచి కాపరి క్రీస్తేగా పాప పరిహరి హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా హల్లెలూయా స్తుతి హల్లెలూయా ప్రభువా స్తోత్రాలయ్యా 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 ఈ పాట విన్నారు కదా. ఈ సమయంలో మనమందరం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భయమును చింతను వదిలి దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని మనమందరం కూడా ధైర్యంగా ముందు కొనసాగుదాం. ఆ యొక్క యేసు క్రీస్తు తన కాపరితనములో మనందరినీ కూడా తన దొడ్డిలో ఉంచుకొని తన మందలో ఉంచుకొని ఆయన మనకు రక్షించే కాపరిగా, సమృద్ధినిచ్చే కాపరిగా, నిత్య జీవాన్ని ఇచ్చే కాపరిగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. ఆ రీతిగా మనల్ని మనం ఆయన చేతికి సమర్పించుకుందాం. దేవుడు మనకందరూ కూడా కాపరిగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, పరిశుద్ధ నీతిమంతుల దైవస్వరూప నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే నీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. విన్నటువంటి మేమందరం కూడా ప్రభా వాక్యాన్ని సరైన రీతిలో గ్రహించుకొని నీవే నిజమైన మా మంచి కాపురుని తలంచుకొని నమ్మి ఆయన మరి నీ గొర్రెలుగా బ్రతుకుటకు, జీవించుటకు, నిన్ను అనుసరించుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నేను ఎవరికి వారమే ఇళ్ల దగ్గర ఉన్నప్పటికీ మీరే మా కాపరిని మీ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకొని ఆయన ఇప్పటి నుంచి ధైర్యంగా ఉండటకు సహాయం దయచేయండి. నిన్ను కాపరిగా తమ జీవితానికి ఉంచుకున్నటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. విన్న ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ జీవితానికి కాపరిగా ఉంచుకున్నట్టు సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. అవునైనా నీలాంటి మంచి కాపరి లోకం ఎవరూ లేరు. అలాగే మీరైతే ప్రభా సమృద్ధినిచ్చే కాపరిగా ఉన్నారు, రక్షించే కాపరిగా ఉన్నారు, నిత్య జీవాన్నిచ్చే కాపరిగా ఉన్నారు.
అలాగన మేమందరం నీ యొక్క నడిపింపులో నడిపించబడుటకు ఇష్టపడుతున్నాం, నీ రక్షణలో ఉండటకు ఇష్టపడుతున్నాం, మీరిచ్చే నిత్య జీవాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాం. మమ్మల్ని కూడా ఆ రీతిగా సంసిద్ధపరచమని అయినా మరి యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న వారిని విడుదల చేకూర్చండి. మరణించిన వారు ఎడబడిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని కోరుకుంటున్నాం. అలా నిశ్చితమైతే ప్రభా మరి చర్చిలో మేమందరం కూడా కలుసుకున్నటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. అలాగని ఇక కేసులను ప్రభా తగ్గించండి, ఈ వైరస్ నిర్మూలం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఇంతవరకు మీ భద్రతనిచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం చెనని బిడలకు నిన్ను ప్రేమించి ప్రతి విశ్వాసం ప్రత్యేక రీతిగా నిన్ను మంచి కాపరిగా స్వీకరించుటకు, అలాగే తమ జీవితాలు నిన్ను అనుసరించే గొర్రెగా ఉండుటకు సిద్ధపడిన వారికి అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక, ఆమేన్. అందరికీ వందనాలు.